నేను ఇంట్లోనే ఉంటాను. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? పింఛన్కి అప్లై చేశారు, ఇంకా ఓకే కాలేదు. ఎన్ని రోజులు అవుతుంది పింఛన్ రాపిచ్చి? ఇప్పుడు లేదంటే 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి నీ పింఛన్ అసలు పింఛన్ వేయలేదు. ఎన్నిసార్లు పోయినానో పింఛన్కి తిరిగి తిరిగి లాస్ట్కి వచ్చి లాస్ట్కి పిల్లకు పట్టుకు. మీ ఇల్లు ఏడుంది? ఇదేనా మీ ఇల్లు? మొన్న వర్షానికి నీళ్ళు వచ్చినాయి ఆడదాకా మొత్తం. వచ్చినారా? ఎవరు వస్తారమ్మా, ఎవరు వస్తారా? నీళ్ళు ఇడమంటేనే బురద కడుకుందామంటేనే ఆ బురదకు లొల్లి పెట్టిపోయినాడు వాళ్ళు. ఎవరు? నీళ్ళు ఇడిచిపెట్టేటోడు. అంత బురద నిండిపోయింది. ఒక 10 నిమిషాలు ఇడవచ్చు కదా నీళ్ళు ఇడవకుంటే మంది గంపల నుంచి లేపి వేస్తున్నాం. 8 సంవత్సరాల నుంచి తిరిగి 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 హాస్టల్ వస్తుంది. ట్యాప్ వాటర్ కూడా అట్లా మిక్స్ అవుతుంది. యాస్ట్రోక్ వస్తుంది తిరిగి తిరిగి పింఛన్కి కూడా. 8 సంవత్సరాలు అయిపోయింది మా ఆయన చచ్చి. ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎవరిని అడగట్లేదా? ఎలక్షన్ అప్పుడు అందరు అంటారు ఇస్తాం చేస్తాం అంటారు. అయిపోయాయి. అవసరం పడతావే వెళ్ళిపోతారు. ఓట్లు ఎట్లా వేసారు మరి మీరు? ఓట్లు వేస్తే వేయించుకున్నారు, చేస్తా అన్నారు. ఇంతవరకు లేదు. మీరు వేయకపోతే రాదు కదా. ఈసారి మళ్ళీ ఇవ్వకుంటే అట్లా ఏం చేస్తాం మరి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కాంగ్రెస్ లో ఎలా ఉంది? కాంగ్రెస్ లో అట్లే నడుతుంది. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అట్లే నడుతుంది. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? పింఛన్ కానీ ఏం లేదు. పింఛన్ లేదు. ఇక చేత కానప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? ఈ దినంలో ఒక కొడుకులు పెడతారా? చేత కానప్పుడు ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి?